వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ విజయవాడ అభ్యర్థిగా దేవినేని అవినాష్ను జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయబోతున్నారా అంటూ కూడా మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఈరోజు గత కొన్ని రోజులుగా అవినాష్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు కానీ వైసీపీలో అవినాష్ చేస్తున్న ఆడావిడి కానీ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తున్న అంశం ఏంటంటే నిజంగానే అవినాష్ను జగన్మోహన్ రెడ్డి మరోసారి అప్లిఫ్ట్ చేయబోతున్నారు అనేది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ను జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల నుంచి కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన చేయడానికి కారణం ఏంటో కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడ ఎంపీ సీటు అనేది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఒక అందని ద్రాక్షలాగే మిగులుతూ వచ్చింది ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి. అంతకుముందు చూసినట్లయితే లగడపాటి లాంటి వాళ్ళు వరుసగా 2 సార్లు వైఎస్ జమానాలో ఆయన ఎంపీ కావడం జరిగింది. వైఎస్ పాదయాత్రలో కూడా క్లోజ్ అసోసియేట్ అయ్యారు ఆయన. లగడపాటిని అక్కడ కొట్టేవాళ్లే లేరన్నట్టుగా ఆయన అప్రతిహతంగా వరుసగా 2 సార్లు ఎంపీ అయ్యారు. మనం చూసుకున్నట్లయితే వంశీ లాంటి వాళ్ళని కూడా ఓడించి మరీ 2009లో లగడపాటి ఎంపీ కావడం జరిగింది. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం కానీ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కానీ ఆ ఎపిసోడ్ అంతా కూడా అందరికీ తెలిసిందే. తర్వాత ఆయన రాజకీయ సన్యాసం చేయడం కానీ ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికలను డైరెక్ట్గా ఫేస్ చేశారో 2014లో మొదటిసారిగా అప్పుడు విజయవాడ నుంచి ఎవరక్కడ విజయవాడ నుంచి అభ్యర్థిగా నిలబడతారనే అంశం చర్చ జరిగింది. అనేక రకాల వ్యక్తుల్ని అనేక రకాలుగా ఫిల్టర్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోనేరు ప్రసాద్కి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. కోనేరు ప్రసాద్ పోటీ చేశారు. అప్పుడు టీడీపీ నుంచి కేసీఆర్ నాని పోటీ చేశారు. అప్పటికే ప్రజారాజ్యంలో ఉన్నారాయన. కేసీఆర్ ట్రావెల్స్ అధినేతగా కూడా పేరుంది ఆయనకు. సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తగా. అక్కడి నుంచి మనం చూస్తే కేసీఆర్ నానితో ఆబ్లిగేషన్తో వంశీని అక్కడి నుంచి గన్నవరానికి పంపించారు చంద్రబాబు నాయుడు. సో కేసీఆర్ నానికి ప్రసాద్ చెక్ పడతారనుకుంటే ఆ రోజు కేసీఆర్ నానినే ఎంపీగా గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. వేరేస్ 2019 ఎన్నికల్లో ఇంకా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆ టికెట్ ఇవ్వాలి అనేది. చాలా రకాల ప్రచారాలు కూడా అప్పుడు కూడా జరుగుతూ వచ్చాయి. సో ఇన్ని వడపోతుల తర్వాత అందుకంటే ఎన్నికల కంటే కొంచెం ముందే పొట్లూరి వరప్రసాద్ని తీసుకొచ్చారు. పీవీపీ థియేటర్స్ అధినేతగా ఉన్నారు ఆయన, ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్టే. అలాంటి పొట్లూరుని తీసుకొచ్చి అక్కడ కేసీఆర్ నాని మీద మరోసారి నిలబెట్టే ప్రయత్నం చేశారు. విజయవాడ సీట్ను ఎలాగైనా కైసం చేసుకునే ఆలోచన చాలాసార్లు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే పీవీపీని కూడా ఆ రోజు ఎంతో అగ్రెసివ్గా మాట్లాడతారని పేరున్న పీవీపీని కూడా ఓడించి ఆ రోజు కేసీఆర్ నాని మరోసారి ఎంపీ కావడం జరిగింది. ఈవెన్ టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమై 3 ఎంపీ సీట్లు గెలుచుకుంటే అందులో ఒకటి విజయవాడ ఎంపీ సీటే. అలా విజయవాడ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. దెన్ 2024కి వచ్చేటప్పటికే అనేక రకాల ఈక్వేషన్స్ అక్కడ తెర మీదకి వచ్చాయి. ఎందుకంటే చాలామంది అక్కడ ప్రపోజల్ లిస్ట్లో వచ్చారు. ఒక దశలో జేపీ పోటీ చేస్తారు వైసీపీ నుంచి అనే చర్చ వచ్చింది. ఒక దశలో మనం చూసినట్లయితే కేసీఆర్ నాని పార్టీలోకి రాకముందే చాలామంది పేర్లు, ఒక దశలో నాగార్జున లాంటి వాళ్ళు పోటీ చేస్తారనే చర్చ వచ్చింది. ఒక దశలో భారతీని అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇలా అనేక రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. కొంతమంది వంశీని కానీ నానిని కానీ ఆయన విజయవాడకు పంపించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు టీడీపీతో ఆయన అసోసియేట్గా ఉన్న నాని అప్పుడు దాకా ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పార్టీ మీద పూర్తి స్థాయిలో ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడుతో ఈగో ఇష్యూ కారణంగా ఆయన అనేక రకాలుగా సఫికేషన్ ఫీల్ అయ్యారు. బట్ పార్టీని కూడా సఫికేషన్కి గురి చేశారు. సో పూర్తి స్థాయిలో ఆయన బేర్ చేయలేకపోయింది పార్టీ కూడా. అనేక రకాలుగా పార్టీ అధిష్టానాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు ఆయన. తన ఈగోస్ని బయటపెట్టే ప్రయత్నం, అనేక రకాలుగా మీడియా ముందు పార్టీ పరువును బయటపెట్టే ప్రయత్నం చేశారు. అందుకే కేసీఆర్ నానిని పూర్తిగా పార్టీ పక్కన పెట్టింది. కేసీఆర్ చిన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేసింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఆ పార్టీ జెండా కప్పుకున్నారు. పార్లమెంట్ టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. అలా టీడీపీ నుంచి చిన్ని పోటీ చేస్తే ఆయన తమ్ముడు వైసీపీ నుంచి మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ నాని పోటీ చేయడం జరిగింది. దాని కేసీఆర్ నాని ఓడిపోయారు. నేను ఇండివిజువల్గా నిలబడ్డా, విజయవాడ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాడని సవాల్ విసిరిన నాని ఈరోజు పూర్తిగా మొన్నటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా కీలక ప్రకటన చేస్తున్నారు ఆయన. బట్ అప్పుడప్పుడు చిన్ని గురించి కానీ టీడీపీ విధానాల గురించి కానీ ఆయన హైలైట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వైసీపీ నుంచి విజయవాడ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ సన్యాసం చేయాల్సిందేనా అన్న మాట ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా అనేక పరిణామాలు జరిగాయి. కోనేరు ప్రసాద్ పోటీ చేస్తే 2014, ఆ తర్వాత అసలు ఆయన వైసీపీలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేరు. ఆ తర్వాత ఆయన పాపం అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. దెన్ పీవీపీ పోటీ చేస్తే 2019లో ఆయన ఓడిపోయారు. ఆయన ఆ తర్వాత పూర్తి స్థాయిలో విజయవాడ వైసీపీలో పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి తీసిన పరిస్థితి కూడా లేదు. అలా ఆయన కూడా ఆల్మోస్ట్ ఇక రాజకీయాలకు సన్యాసం తీసుకున్నట్టే అని అనుకోవచ్చు. వేరేస్ 2024లో పోటీ చేస్తే కేసీఆర్ నాని అప్పుడు దాకా అంత యాక్టివ్గా ఉన్న కేసీఆర్ నాని కూడా ఓటమి తర్వాత తను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అంటే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఇక అంతే అన్న చర్చ కూడా ఉంది.
సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు విజయవాడకి ఇప్పుడే ఒక సమన్వయకర్తను పెట్టాలి, విజయవాడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా అని కూడా జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన అవినాష్ మీద ఫోకస్ పెట్టారు. అవినాష్ తన తండ్రి 2014 తర్వాత తన తండ్రితో పాటు టీడీపీ జెండా కప్పుకున్నారు. ఆయన తండ్రి చనిపోయిన చంద్రబాబు నాయుడు ఆయన్ని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు, తెలుగు యువత బాధ్యతలు ఇచ్చారు. ఈవెన్ 2019 ఎన్నికల్లో కొడాలి నాని మీద పోటీ చేయించారు ఎంతమంది వ్యతిరేకించినా. ఓడిపోయిన వెంటనే అదే కొడాలి నానితో పాటు వెళ్ళి అవినాష్ జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఇక వన్స్ చేరిన దగ్గర నుంచి కొడాలి నాని కంటే వంశీ కంటే 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా అటు లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీలో కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ర్యాపో ఉన్న నేతలు ఎవరు అంటే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది దేవినేని అవినాషే. అంత బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య. అలాంటి అవినాష్కు మొన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు టికెట్ ఇవ్వడం జరిగింది. కేసీ నాని పాపం తన గెలుపుని పక్కన పెట్టి ఆయన కోసం లాస్ట్ మినిట్ వరకు పనిచేసిన మొన్నటి ఎన్నికల్లో అవినాష్ ఓడిపోయాడు కూడా. మళ్ళా గద్దె రామ్మోహన్ గెలవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఇక మరోవైపు పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు కూడా, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో కూడా ఆయన ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఆల్రెడీ లుకౌట్ నోటీస్ కూడా ఉంది. రేపో మాపో అరెస్ట్ అని చాలా రోజుల నుంచి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మధ్యకాలంలో ప్రతి చోట కూడా దేవినేని అవినాషే కనిపిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ తరపున ఏ పొలిటికల్ యాక్టివిటీ తెర మీదకి వచ్చినా అందులో అవినాషే హైలైట్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ని నియమించబోతున్నారు, ఎంపీ ఇన్ఛార్జిగా విజయవాడకు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పూర్తి స్థాయిలో అవినాష్ ఎమర్జ్ అవుతున్న తీరు కానీ, గత కొన్ని రోజులుగా అవినాష్ వైసీపీ తరపున యాక్టివ్ అవుతున్న తీరు కానీ, లేటెస్ట్గా తిరువురు ఇష్యూ లాంటి వాటి వరకు కూడా, సో మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి తరపున వాయిస్ వినిపిస్తున్న విధానం కానీ, ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అవినాష్కి ఒక కీలక పదవి రాబోతుంది అనుకుంటా ఉన్నారు గత కొన్ని రోజులుగా. ఈ క్రమంలోనే విజయవాడ వైసీపీ ఇన్ఛార్జిగా విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ సమన్వయకర్తగా అవినాష్ నియమించబోతున్నారు అనేది మనకున్న సమాచారం. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు అవినాష్ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.